ముందుగా దేవాదేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. ప్రవచనం మనం చూసినట్లయితే కీర్తనలు 22వ అధ్యాయం 31వ వచనం చదువుదామండి. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని పరుచపరుతురు. వారు పరుచరపరుతురు. ఈ వాక్యం ముందుగా మనం చెప్పబడినదండి. అలాగే నెరవేర్పు చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తి అయినదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తం అంటే ఏంటండి చెప్పాలి. సమాప్తం అనగా ఏంటి? అంతా అయిపోయిందని. ఇక్కడ దేవుడు సిలువ పైన అనుకుంటున్నారు చాలామంది, ఎక్కడితో నా జీవితం అయిపోయింది, శాశ్వతంగా నేను ఇంకా నుంచి లేను అని చెప్తున్నాడని అనుకుంటున్నారండి. అయితే చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ జీవితంలో సమాప్తం అయిపోయింది, సమాప్తము అనగా అని యేసు ప్రభు వారు ఇక్కడతోటి ఇంకా లేరు అని చాలామంది అనుకున్నారు అని పెద్ద కేక వేశారు. ఇక్కడ కేక వేసినందుకు ఇది ఒక కేక, విజయోత్సవానికి కేక అండి ఇది. యేసుప్రభు వారు ఎందుకంటే ఈ లోకానికి వచ్చి అరుదైన ఒక గొప్ప అర్థాన్ని పరమార్థాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత పలికిన మాట అండి ఇది, 6వ మాట. ఇప్పుడు మనం ఉన్నామండి, తల్లిదండ్రులకు పిల్లలు చెప్తామండి. పిల్లలు ఏమన్నా చెప్తే తల్లిదండ్రులకి ఏమైనా చేస్తారండి? చేయరు కదా. ఇప్పుడు మనం ఏమన్నా చెప్పామనుకో తల్లిదండ్రులకి, పిల్లల్ని ఏమన్నా పలానా చేసి పెట్టండి అని అడుగుతాం. వాళ్ళు ఏదో ఒక పని కోసం అని చెప్పి చెల్లిపోతారు, ఏది చేయరు. కానీ ఇక్కడ తన తండ్రి అప్పగించిన పనిని దేవాది దేవుడు సంపూర్ణంగా చేసి పెట్టాడంటండి. ఆయన భూమి మీదకు వచ్చి సిలువ పైన 6వ మాటగా ఇది చెప్పబడినదండి. ఇది మనం లేఖనంలో చూసినట్లయితే ఏం సంపూర్ణంగా చేశాడనేది చూస్తే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 29వ వచనం చూడండి. వారు ఆయనను గూర్చి వ్రాయబడి ఉన్నాయని నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. ఇక్కడ చూడండి, ఆయన శిలువ మరణమును గూర్చి ప్రవచనములుగా సమాప్తం చేశారండి. రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచును పరిస్థితిని. ఈ వాక్యంలో యేసుప్రభు వారు తన తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చారంటండి. అలాగే మూడవదిగా చూసినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం అండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తమై ఉన్నాడని ఎందుచేత అంటే విశ్వసించు ప్రతి వానికి కూడా ధర్మశాస్త్రమై ఉన్నాడని ఇక్కడ లేఖనంలో సెలవిస్తుందండి. ఈ ప్రియురాల ఈ సిలువ పైన వీటిని సమాప్తం చేశాడు గనక ఇది 6వ మాటగా పలుకున్నదండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.